శ్రీ మహావిష్ణువుకు నారదుని శాపము. శ్రీ హనుమత్ కథా సుధను గ్రోల్చున్న మైత్రేయుడు పరాశరుడితోటి, స్వామి, పరమశివుడు హనుమంతుడిగా జన్మించి విష్ణు రూపుడైన రాముణ్ణి సేవిస్తారు అని చెప్పారు. అసలు మహావిష్ణువు నరుడై ఎందుకు జన్మించాడో, దానికి కారణం ఏమిటి, ఆ గాథ విస్తారంగా చెప్పండి అని చెప్పి ప్రార్థించగానే పరాశర మహర్షుల వారు ఇలా చెప్పడం మొదలుపెట్టారు. పూర్వం బ్రహ్మమానసపుత్రుడైన నారదుడు చాలా గొప్ప తపస్సు చేస్తూ ఉంటే, ఆ తపస్సు భగ్నం చేయడం కోసము దేవేంద్రుడు, రంభ, మన్మధుడు అందరినీ పిలిచి, ఇంకా మిగతా నర్తకి మణులను కూడా పిలిచి, మన్మధుడిని కూడా వారికి సాయం ఇచ్చి పంపించి ఆ తపస్సును భగ్నం చేయమని కోరాడు. అరవిందం, అశోకం, చూతం, నవమల్లికం, నీలోత్పలం అనే 5 మన్మధుడి పుష్పబాణాలు కూడా వేసినా కూడా, రంభ మొదలైన అప్సరసలు నృత్యం చేస్తున్నా పాడుతున్నా కూడా, ఎలా ప్రయత్నించినా కూడా ఈ మన్మథ బాణాలు ఆ మునిని కష్టపెట్టలేకపోయాయి, ఆయన తపస్సును భగ్నం చేయలేకపోయాయి. అలా ఇక లాభం లేదు అని చెప్పి అంత వెనక్కు వెళ్ళి ఇంద్రుడికి చెప్పేశారు, మా వల్ల కాదు అని. ఈలోపు నారద మహర్షి కళ్ళు తెరిచి చూసి, నలుదిక్కుల ఎలా ఉంది పరిస్థితులు అని చూసి, నా తపోభంగం చేయడానికి ఇంత ప్రయత్నం చేసినా నేను నా తపస్సు భంగం కాలేదు అంటే, శివుడి కంటే నేను గొప్పవాణ్ణి, శివుడు కూడా మన్మధుడి బాణాలకు వశమయ్యాడు కానీ నేను మాత్రం కాలేదు అంటే, అసలు నా అంత గొప్పవాళ్ళు ఎవరన్నా ఉన్నారా భూమి మీద, నేను కామజేతను అని చెప్పి అనుకుంటూ నారాయణ నారాయణ అనేవాడు కాస్త విష్ణు సంకీర్తనాన్ని మానేసి కామజేతను కామజేతను అనుకుంటూ తన గొప్పదనం తను చెప్పుకుంటూ తిరగడం మొదలుపెట్టాడు. అలాగే వెళ్ళి వైకుంఠంలో ఉన్న స్వామి దగ్గరకు వెళ్ళి, నాయన నేను బ్రహ్మదేవుడి వద్దకు వచ్చి, నాన్న నేను మన్మధుడిని జయించాను అని చెప్పగానే ఆయన నవ్వారు. తర్వాత కైలాసానికి వచ్చి, పరమశివ, నువ్వైతే అప్పుడు ఆయన బాణాలకు వశపడ్డావు కానీ నేను వశపడలేదు తెలుసా అని చెప్పి ఆయన్ను హేళన చేశాడు. ఆ తర్వాత వైకుంఠానికి వచ్చి, మన్మధుడిని జయించాను తెలుసా స్వామి అంటూ ఎక్కడ లేని గర్వంతో మాట్లాడుతూ ఉంటే, స్వామి నవ్వుకుంటూ, సరే గొప్పవాడివి, చాలా గొప్పవాడివి, శంకరుడి కంటే కూడా గొప్పవాడివి అని చెప్పి శ్లాఘించాడు. అదే ధ్యాసలో వెళ్తూ ఉంటే మార్గమధ్యంలో ఒక పట్టణం కనిపించింది. ఆ పట్టణ ప్రభువు స్వయంవరానికి ఎక్కడెక్కడి నుంచో బోలెడు మంది రాజులు వచ్చారు. వాళ్ళని చూసి ఏమిటి ఇదంతా కోలాహలం అని చెప్పి వెళ్ళేసరికి ఆ రాజుగారు ఎదురొచ్చి, నా కూతురికి వివాహం చేయాలనుకుంటున్నాను, రాజులంతా వచ్చారు, నా కుమార్తెకు భర్త ఎవరవుతారో కాస్త చెప్పండి అని చెప్పి అడిగితే, సరే అని చెప్పి ఆ అమ్మాయిని చూడగానే ఈయనకు మనసు వశం తప్పింది. అసలు ఇంత అందమైన పిల్లని పెట్టుకొని నేను వివాహం చేసుకోవాలి కానీ వేరే వారికి ఇవ్వడం ఏమిటి అని అనుకొని, నీ కూతురికి విష్ణుమూర్తి భర్త అవుతాడు అని చెప్పి అక్కడి నుంచి వైకుంఠానికి వచ్చాడు. స్వామిని రూపం అర్థించడానికి వచ్చాడు. శ్రీహరి, ఏమిటినైనా ఇలా వచ్చావంటే, పద్మనాభ నాకు ఒక కోరిక ఉంది, నా అభీష్టం మీరు నెరవేరుస్తా అంటే అడుగుతాను అన్నాడు. సరే ఏమిటి చెప్పు నాయనా అని అంటే, మీ రూపం నాకు నా మీద కనిపించాలి, చూపర్లను ఆకర్షించే మీ రూపం ద్వారా నాకు మంచి జరగాలి అని చెప్పి కోరాడు. సరే అని మాధవుడు అలాగే అనుగ్రహించాడు. నారదుడి రూపం విష్ణు రూపంగా మారింది. ఆ రూపాన్ని చూసుకొని ఇక రాజకుమార్తె తన్నే వరిస్తుంది అనుకుంటూ స్వయంవర మంటపానికి వచ్చి కూర్చున్నాడు. అంతా కూర్చొని ఉంటే రాజకాంత పూలమాలను ధరించి చెలికత్త వెంట వస్తూ ఉంటే ఒక్కొక్క రాజు గుణగణాలు వింటూ ముందుకు వస్తూ ఉంది. చూస్తూ ఉంటే, ఈ అమ్మాయి నిశ్చయంగా నన్నే పెళ్లి చేసుకుంటుంది, మిగతా వాళ్ళంతా నా ముందు పనికి వాళ్ళిన వాళ్ళే, ఏం మోక్షం ఏం వైకుంఠం, ఈ అమ్మాయితో గడిపితే చాలు జీవితం అని అనుకుంటున్నాడు మనసులో నారదుల వారు. ఇంతలో నారదుడి వద్దకు వచ్చి ఆయన పక్కన ఉన్న రాజకుమారుడి మెడలో పూలదండ వేసింది ఆ అమ్మాయి. ఆయన ఆశ్చర్యపడుతూ
పళ్ళు పటపట కొరుకుతూ అమ్మాయి ముఖంలోకి తేరిపారగా చూస్తే తళుకుమని మెరుస్తున్న చెక్కుటద్దంలో తన ముఖం కోతి ముఖంలా కనిపించింది. అది ఆశ్చర్యపడి మళ్ళీ చూసుకుంటే మళ్ళీ కోతి ముఖమే కనిపించింది. ఆహా, ఇదంతా విష్ణుమాయ అన్నమాట, నన్ను పరాభవించడానికి చేసిన నాటకం అని అనుకుంటుండగానే పట్టణం అన్నీ అదృశ్యమైపోయి లక్ష్మీ సహితుడై నారాయణుడు అక్కడ కనిపించాడు. పరాభవాగ్నితో కుతకుతలాడిపోతున్న నారదుడిని చూసి నారాయణమూర్తి ఏం నాయనా అని పలకరిస్తే, నీ రూపం ఇమ్మంటే కోతి ముఖం కోరానా? నువ్వెంత కుటిలుడివో, నీ శరీరం రంగు నలుపు చెప్తోంది. అప్పట్లో మోహినిగా అసురులను మాయ చేసి దేవతలకు అమృతం ఇచ్చావు. ఇప్పుడు మళ్ళీ నువ్వు లక్ష్మీదేవిని గైకొని నన్ను పిచ్చివాణ్ణి చేసావు. ఇక్కడ మేకవన్య పులివి నన్ను మోసం చేసావు, నమ్మించి గొంతుగా కోసావు. ఎలా అయితే రాజరూపంతో నువ్వు నన్ను మోసం చేసావో అలాగే నువ్వు రాజుగా ఉన్నప్పుడే నీ భార్య నుంచి దూరమైపోయి క్షత్రియ రూపంలో భూమిపైన జన్మించి భార్య నుంచి దూరమైపోయి కారడవుల్లో పడి తిరుగుతూ ప్రజ్ఞ కూడా కోల్పోయి కోతి సహాయం కోరి చరిస్తావు అని చెప్పి ఘోరమైన శాపం పెట్టేశాడు నారద మహర్షి. అంత శపిస్తున్నా కూడా విష్ణుమూర్తి ఆగ్రహించక, నాయనా నిన్ను పరాభవించానని నన్ను తిట్టావు, నా భక్తుల తిట్లు నాకు అలవాటే, నాకేం కోపం లేదు. కానీ మన్మధుడిని జయించావన్నావే, మరి రాజకాంతకు వశమయ్యావేంటి అని అడగగానే అప్పుడు వివేకం మేల్కొని గత చరిత్ర అంతా జ్ఞాపకం వచ్చి పశ్చాత్తాపంతో శ్రీహరి పాదాలపై పడ్డాడు. కానీ నాయనా నీ శాపాన్నైతే నేను తప్పకుండా అనుభవిస్తాను అని స్వామి అంటూ ఉంటే, స్వామి భక్తపరాయణ నారాయణ, అసలు నీ పవిత్ర నామ సంకీర్తన చేసే నేను నీ నామాన్ని మరచి మన్మధుడిని జయించాను అని అజ్ఞానాంధకారంలో మునిగిపోయాను. నా గర్వం అణచడం కోసం, గుణపాఠం చెప్పడం కోసం నువ్వు ఇంత చేస్తే ఉచితం అనుచితం అనేది కూడా మర్చిపోయి నిన్ను ఇంత మాట అన్నాను స్వామి, ఇంత నిందించాను, ఇంత శాపం పెట్టాను, క్షమించు స్వామి అని చెప్పి కన్నీళ్లతోటి స్వామి చరణాలను కడుగుతూ ఉంటే పద్మనాభుడు నారదుడిని పైకి లేవనెత్తి, మునీంద్ర నేను ఎప్పుడు నీ వాడినే, నీకు ఆ సందేహమే అక్కర్లేదు. నువ్వు నన్ను మానవుడై పుట్టమని శపించావు కదా, దానివల్ల కూడా లోకోపకారం అవుతుంది. రాక్షసులను సంహరించడానికి దశరథాత్మజుడనై జన్మించి రాక్షస సంహారం చేస్తాను. ఆ అవతారాన్ని చూసి మీరంతా ధన్యులవుతారు, మరేం పర్వాలేదు అని చెప్పి నారదుడికి ఆశ్వాసన ఇచ్చి లక్ష్మీ సహితుడయ్యి ఆయన వెంటనే అంతర్ధానమయ్యారు. ఆ తర్వాత నారదుడు దశరథుడి పుత్రుడయ్యే రాముడి కోసం ఎప్పుడెప్పుడు ఆ దర్శన భాగ్యం కలుగుతుందా అని ఎదురు చూస్తూ ఉన్నాడు. ఇది నాయన శ్రీరామచంద్రుడిగా రాముడుగా మనిషిగా స్వామి పుట్టడం వెనుక ఉన్న కథ అని చెప్పారు. స్వామి ఇదంతా బాగుంది, హనుమంతుడి పూర్వగాథను, హనుమన్ మంత్ర ప్రభావాన్ని కూడా మీ నుంచి విన్నాను కదా. ఇప్పుడు అసలు పరమశివుడు హనుమంతుడనే పేరుతోటి ఎవరికి పుట్టాడు? ఆ అంతటి మహానుభావుడిని కన్న తల్లిదండ్రులు ఎవరు? వాళ్ళెవరు? ఏం చేస్తున్నారు? అదంతా నాకు చెప్పండి అని అడిగితే, నాయన రాక్షసైః పీడితా దేవా బ్రహ్మాణం శరణం యుయుః బాధంతే రాక్షసా నిత్యం బ్రహ్మన్ లోకాన్ ఋషీంశ్చ సహ తేషాం కుర్వధోపాయం త్వహి సహ పరమాగతిః ఇత్యుక్తః ప్రాహ తాన్ దేవాన్ మయా నజ్ఞాయతే వధః. దేవతలు రాక్షసులను మునులను అందరినీ విపరీతంగా హింసిస్తూ ఉంటే ఆ బాధలు భరించలేక సత్యలోకానికి వెళ్ళి బ్రహ్మదేవుని శరణు వేడారు. స్వామి బ్రహ్మదేవ, ప్రతి క్షణం రాక్షసులు లోకాలను ఋషీశ్వర్లను మమ్మల్ని పీడిస్తున్నారు. ఈ దుండగాలు భరించలేకపోతున్నాం, వారి నాశనానికి ఉపాయం చెప్పు స్వామి, నువ్వే కదా మాకు దిక్కు అని ప్రార్థిస్తే, దేవతలారా రాక్షసులు కూడా శక్తివంతులు,
వారి వధోపాయం నాకు తెలియదు, కైలాసానికి వెళ్ళి శంకరుణ్ణి అడుగుదాము అని చెప్పి దేవతలందరినీ తోడు తీసుకొని కైలాసానికి వెళ్ళి పరమశివుడికి నమస్కారం చేసి, స్వామి పరమశివ, ఈ రాక్షసుల దుండగాలు భరించలేకపోతున్నాం స్వామి, రాక్షసానం వధోపాయం కురు రుద్ర మహాప్రభో అంటూ, స్వామి మహాప్రభో ఈ రాక్షసుల వధకు ఉపాయం చెప్పు స్వామి, ఏదో ఒక ఉపాయంతో వధించు అని అడిగితే, దేవతలారా రాక్షస వధోపాయం నాకు కూడా తెలియదు, బద్రికావనంలో ఆర్తత్రాణపరాయణుడైన నరనారాయణమూర్తి ఉన్నాడు, ఆ మహనీయుడికి ఈ వృత్తాంతం విన్నవించుకుందాం పదండి అంటూ సకల దేవతలను తీసుకుని బదరికాశ్రమానికి చేరి అక్కడ జగన్నాథునికి విషయాన్ని తెలిపి భక్తితో నుతించి, బాధంతే రాక్షసా నిత్యం నరనారాయణ ప్రభో ఏతేషాంతు వధోపాయం క్షిప్రం కర్తుమిహార్హసి అంటూ వేడుకున్నారు. స్వామి నరనారాయణ ప్రభు, రాక్షసులు మమ్మల్ని నిత్యం బాధిస్తున్నారయ్యా, ఈ బాధలు భరించలేకున్నాం, ఆర్తులైన మమ్మల్ని కటాక్షించి రాక్షసులు నశించే ఉపాయం చెప్పి మా బాధలు తీర్చండి అని వేడుకోగానే నరనారాయణమూర్తి ఒక్క క్షణం ఆలోచించి, దేవతలారా రాక్షసుల నాశనం తప్పక జరుగుతుంది, సందేహం లేదు అని చెప్పారు. ఇత్యుక్త్వా స్వాత్మనస్తేజః సమాకృష జనార్దనః బ్రహ్మణశ్చ సురాణాంశ్చ తేజసా కమీసితుః. నరనారాయణమూర్తి మరేం పర్వాలేదు అని చెప్పి తన తేజస్సును, బ్రహ్మాది దేవతల తేజస్సును, ఈశ్వరుని తేజస్సును కూడా సంగ్రహించి ఒక ముద్దగా చేసి శంకరుడికిచ్చి, పరమశివ ఈ సకల ఈశ్వరుల తేజోపిండాన్ని నువ్వు మృంగు, సర్వ నక్తంచరులను రాక్షసులను నాశనం చేయగలిగిన బలవంతుడైన వానరుడు దీనివల్ల జన్మిస్తాడు, దీనివల్ల నీకు కూడా ఒక మేలు జరుగుతుంది స్వామి. మహాదేవ, ఈ తేజోమయ పిండము సర్వదేవాంశ సంభూతము, నిజమైన వైష్ణవ కాంతులతో పెంపొంది నీలో ప్రవేశించిన ఈ తేజోపిండము ఈశ్వర కళ ప్రధానమయ్యి గౌరీ గర్భంలో ప్రవేశిస్తుంది. చివరకు వానరి గర్భంలో ప్రవేశించి ఆమె గర్భం నుండి మహాబలాఢ్యుడైన వానరుడు జన్మిస్తాడు. విష్ణు రూపుడైన శ్రీరాముడికి దాస్యం చేస్తాడు. పూర్వము నువ్వు శ్రీహరికి దాస్యం చేస్తానని ప్రతిజ్ఞ చేశావు కదా, ఆనాటి నీ ప్రతిజ్ఞను ఇలా నెరవేర్చుకో స్వామి అని చెప్పగానే పరమశివుడు పరమానందంతో ఆ తేజపిండాన్ని అమృతతుల్యంగా ఆరగించాడు. బ్రహ్మాది దేవతలంతా సంతోషంగా తమ తమ నిజావాసాలకు వెళ్ళి ఈ రాక్షస సంహారం చేసే వానర వీరుడు ఎప్పుడు పుడతాడా అని ఎదురు చూస్తూ ఉన్నారు. శంకర భగవానుడు కూడా నరనారాయణమూర్తికి నమస్కరించి కైలాసానికి తిరిగి వెళ్ళాడు. అంటే ఒక కథగా చదివి మర్చిపోవడం కాకుండా ఏదైనా మంచి పని చేయాలి, శక్తివంతమైన శత్రువుని ఎదుర్కోవాలి అని అంటే ఒక్కళ్ళ వల్ల కాదు, సమానమైన ఆలోచన పద్ధతి ఉన్నవాళ్ళు, శక్తి ఉన్నవాళ్ళు అందరినీ కూడగట్టుకోవాలి. సంఘ బలం వల్ల అవుతుంది తప్ప ఒక్కరి వల్ల కాదు. ఒక్క శివుడి తేజస్సుని తీసుకోలేదు, దేవతలందరి తేజస్సును కలిపి అప్పుడు హనుమంతుడిని తయారు చేసుకున్నారు. అంటే మనం కూడా లేనిపోని నేనే గొప్పవాడిని, నేనే చేస్తాను అన్న అహంకారాన్ని విడిచిపెట్టి నలుగురితో కలిసి నలుగురి కోసం బ్రతకడం నేర్చుకోమని చెప్పకనే చెబుతున్నది హనుమదవతారం మనకు. ఇలా కైలాసానికి తిరిగి వెళ్ళాడు పరమశివుడు. ఆ కైలాసం ముక్త జనావాసం, భక్తులందరికీ మనోల్లాసం కల్పించే ప్రదేశం. ఆ కైలాస పర్వతం ఎలా ఉంటుంది అనేది వర్ణించడానికి ఆదిశేషుడికి కూడా చేత కాదు. శివభక్తి పరాయణులకే సులభంగా దొరుకుతుంది. ఎక్కడ చూసినా శివశివ అనే ధ్వనులు పంచాక్షరీ జపంతో పాటు బ్రహ్మానందకరంగా వినిపిస్తూ ఉంటాయి. హే వంకజోచిన హే పార్వతీపతే కురుదయామయి అనుకోకిలలును, ఏ ఛాయగాంచిన హే నాగభూష మాం పాలయనడి మరాళములును, ఏ దిక్కుగన్గున్న హే చంద్రశేఖర రక్షమాం అనడి హరియక్షములును,
ఏ పక్కదిలకింపహే సాంబ శంభో దయాంభో నిదేయను నాలమంద కమ్మని పూదేన దినబెట్టు తమ్ములకును నమః శివాయ మంత్రము జప్పు మధుపగణములు అహహ కైలాస మహిమలేమనిను తింతు కీట పశుపక్షులకు శివ కీర్తనంబే. ఈ కైలాస పర్వతంలో తిరిగే పశు పక్షి కీటకాదులు కూడా ఓ పార్వతీపతి నీ దయాదృష్టి మా మీద ప్రసరింపచేయి. నాగభూషణ మమ్మల్ని పరిపాలించు. చంద్రశేఖర మమ్మల్ని రక్షించు. శంకర దయాసాగర మమ్ము సదా నీ దరి చేర్చుకొని కీర్తిస్తూ ఉంటాయి. కమ్మని పూదేని తినిపించి మధుపములు నమశివాయ అనే మంత్రాన్ని చెప్తూ ఉంటాయి. కీటకాలు పశువులు పక్షులు ఎంత పూర్వపుణ్యం చేసుకున్నామో కదా, ఇప్పుడు కైలాసంలో తిరిగే భాగ్యం లభించిందని సంభావిస్తూ ఉంటాయి. అలా అంతటి కైలాస పర్వతంలో ఒకరోజు పార్వతీ పరమేశ్వర్లు ఏకాంతంగా ఉన్నప్పుడు, నాథ భూలోకంలో వెంకటాచల ధామం ఉందట కదా, కొంతకాలం అక్కడ సంచరిద్దాము అని అడగగానే పార్వతి వెంకటాచలము దుష్టమృగాలతో కూడుకొని భయంకరంగా ఉంటుంది, స్త్రీలు సంచరించడానికి వీలు కాదు అని అంటే, అదేమిటి స్వామి, లోకాన్మొత్తాన్ని కాపాడేవాడివి నీవు, నీ భార్యను నేను, అలాంటిది మనం వెళ్తే ఆ ప్రదేశం కూడా మంచిగా అవుతుంది కదా, క్రూర మృగాలు తమ క్రూరత్వాన్ని వదిలేస్తాయి, పదండి స్వామి అంటూ తొందర చేయడంతో సరే అని చెప్పి వచ్చి పార్వతీ సహితుడయ్యి ఆ పురాణ దంపతులు అలా తిరుగుతూ ఉంటే, అమ్మవారు చెప్పినట్టుగానే దుష్ట మృగాలు కూడా స్వభావాన్ని మార్చుకొని అంతా తపోవనంలా మారింది. ఆనందంగా అక్కడ తిరుగుతూ ఉంటే స్వచ్ఛమైన జలంతో ఉన్న సరస్సులు, క్రీడా ఉద్యానవనాల్లో తిరుగుతూ ఒకరోజు వానర దంపతులు కలిసి ఉండడం చూసి పార్వతీదేవి తాము కూడా ఆ రూపంలో తిరగాలి అని కోరుకుంది. ఆ అమ్మవారికి ఆలోచన కలగడంతో తాను హనుమంతు అవతారం తీసుకునే సమయం వచ్చింది అన్న విషయం అర్థమైన స్వామి అలాగే అని చెప్పి 1000 సంవత్సరాల పాటు పరమశివుడు పార్వతీదేవి పురాణ దంపతులు కపిరూపంలో విహరించారు. ఆ తరువాత సర్వదేవాంశ సమ్మిళితమైన తేజపుంజాన్ని పార్వతీదేవి గర్భంలోకి ప్రవేశపెట్టారు పరమశివుడు. తీక్షణమైన శివతేజస్సును పార్వతీదేవి భరించలేకపోయింది. పండు నిప్పు కణికలాగా గర్భకోశంలో వ్యాపిస్తున్న శివతేజాన్ని భరింపజాలక గౌరీదేవి దాన్ని అగ్నిగర్భంలోకి చేర్చింది. అగ్నిదేవుడు తానే వేడి అయినా కూడా అది భరించలేక వాయుదేవుడిలో ప్రవేశపెట్టాడు. వాయుదేవుడు ఆ శైవ తేజాన్ని తన వద్ద ఉంచుకొని కాపాడుతూ ఉన్నాడు.